మరి కొద్ది వారంలో ముగిస్తుంది. ఎలా అనిపిస్తుంది మీకు ఈ సీజన్? చాలా బాధాకరంగా ఉంది అసలుకి. గుండెలో ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఎందుకంటే డైలీ అసలే ఇప్పుడు చలికాలము, సో మాకు కొంచెం ఎంటర్టైన్మెంట్గా ఉండేది. సో కనీసం ఈ చలికాలం పోయేవరకన్నా ఇంకా కొంచెం పెంచితే బాగుండేది. ఇంకా కొంచెం గట్టిగా గేమ్స్ పెట్టి బిగ్ బాస్ అని నా ఒపీనియన్ ఈ అనమాట. సీజన్ ఫ్లాప్ అంటున్నారు కదన్న. అంటే లాస్ట్ సీజన్ 7 కన్నా 6 అంటే 1 నుంచి 7 వరకు వచ్చిన సీజన్ల కన్నా ఇది డిజాస్టర్ అంటున్నారు. డిజాస్టర్ అంటే అది పబ్లిక్ చూస్తున్నారు కాబట్టి వాళ్ళు ఉన్నారు కదా. ఇంకా ఎలా డిజాస్టర్ అయింది? రేటింగ్ ఇస్తున్నారు, పబ్లిక్ ఉన్నారు, గేమ్స్ ఆడుతున్నారు, అన్నీ అవుతున్నాయి కదా యాస్టీస్గా. ఇంకెలా అయ్యింది? అది ఫ్లాప్ ఎలా అయ్యిందని నాకు తెలిసి BB7 కంటే BB8 కొంచెం బెటర్ అనిపించింది. ఇంకా అండ్ అవినాష్ ఎవరన్నా బిగ్ బాస్ సీజన్ 8లో? నా ఫేవరెట్ విష్ణుప్రియ అండ్ అవినాష్. ఎందుకు? ఇద్దరు మంచిగా అనిపిస్తుంది. అవినాష్ కామెడీ కానీ, గేమ్ కానీ, ప్రతి ఒక్కటి ఎంటర్టైన్మెంట్ చేస్తూనే ఉంటాడు. ఎప్పుడు ఒక యాక్టివిటీ పర్సన్ యాక్టివ్గా ఉండాలి అన్నట్టుగా ఎంటర్టైన్మెంట్ చేస్తూనే ఉంటాడు. తంది ఏది ఉన్నా కూడా ఒక షోలో ఎలా ఉండాలి అలా ఉంటాడు. గేమ్ పరంగా గేమ్ ఇస్తున్నాడు. తను BB4లోనో ఏమో నేను చూశాను. సో బాగుంటుంది అవినాష్ గేమ్. ఒక అబ్బాయితో పోటీ పడి రోహిణి గెలిచి, అంటే టాస్క్ అది అసలు ఆ కుండ టాస్క్లో గెలిచి ఏడ్చింది. శివంగికి పోయి సాంగ్ వేశారు బిగ్ బాస్ వాళ్ళు. ఎలా అనిపిస్తుంది? చాలా ఫుల్ హ్యాపీగా ఉంది. ఆ అమ్మాయి కూడా కింద నుంచి పైకి వచ్చిన అమ్మాయే, తెలుసు నాకు, రోహిణి. సో చాలా కష్టపడే ఇండస్ట్రీలో ఇప్పుడు తను రన్ అయింది. బిగ్ బాస్కి మళ్ళీ సెకండ్ టైం కూడా వెళ్ళిందంటే కూడా తన కష్టం, తన ప్రతిఫలంతో వెళ్ళింది. ఏది లేకుండా మాత్రం ఎవరిని తీసుకోలేరు ఇండస్ట్రీలో రావడం అంటే చాలా చాలా ఇది ఉండాలి. ఒక మనిషి ఇండస్ట్రీలో కొన్ని సంవత్సరాల నుంచి రన్ అవ్వాలంటే ఆ మనిషి ఒక యాక్టింగ్ కానీ ఏదైనా కానీ ఉంటుందన్నమాట. తన ముందు ఎంతోమంది వచ్చారు, వెళ్ళిపోయారు. యాజ్ సీరియల్ యాక్టర్స్ కానీ, ఎవరైనా కానీ, హీరోలైనా కానీ, చిన్న చిన్న సినిమాలు తీసిన హీరోలు కూడా ఉన్నారు. సో ఇప్పటికీ తను రన్ అవుతుందంటే తనకి సెల్యూట్ చేయాలి. సో మొన్న గేమ్ అయితే హైలైట్ అసలుకి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలుకి. చాలా బాగుంది. థ్యాంక్స్ అండి.